जय सदगुरु महाराज की जय। समरसा अमलाम सचोतमा समेत समरसानंद कृष्णमूर्तार्य सदगुरु महाराज की जय। गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। पूर्णानंद गुरु शिष्यं निर्मलानंद सुभाषकं विमलां नागमांबा समेत निर्मलानंद भैरव स्वामी देश केंद्र सद्गुरुभ्यो नमो नमः। निर्मलानंद स्वामी वेदामृत प्राण बृंदम अमलां सत्यनारायण समेत समरसानंद कृष्णमूर्तार्यं सद्गुरुभ्यो नमो नमः। ఈ వేదాంత వైజ్ఞానిక సభకు అధ్యక్షత వహించినటువంటి సమరసానంద కృష్ణమూర్తార్య ఆర్యులు వారు మా గురుదేవుడు, వారికి నా ద్వాదశి నమస్కారములు. అలాగే ఉపాధ్యక్షులు వారు పూర్ణానంద సత్యనారాయణ స్వామి వారు మా చెనుగురు గారు, సర్వాధ్యక్షులు వారు నిర్మలాంబ ఓలేటి రాము మాత గారు మా గురుదేవులు, అలాగే వేదిక మీద ఆసీనులైనటువంటి గురువులకు గురుమాతలకు, అలాగే సభలో ఆశీనులైనటువంటి గురువులకు గురుమాతలకు శిష్యులకు అందరికీ నా ద్వాదశి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు ఈ కార్యక్రమానికి అధిష్టాన దేవత అయినటువంటి దేవుడైనటువంటి నిర్మల శంకర రామ జానని జానకాంబ సమేత శంకర రామరావార్య సద్గురు వారికి నా ద్వాదశి నమస్కారాలు. అలాగే మనం ఈ వైజ్ఞానిక సభలో అనేకమైనటువంటి విషయాలు తెలుసుకునే అవకాశం కల్పించినటువంటి దృగ్దృశ్యాతీత ఆకుల మాణిక్యాలరావు గారికి నా ద్వాదశి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ప్రారంభోపన్యాసంలో అన్నవరం గారు ఎరుక బయలు ఎరుక తర్వాత ఎరుక విడిపించే లేనెరుక విషయాల గురించి మాట్లాడవలసిందిగా అధ్యక్షులు వారిని కోరి ఉన్నారు. అయితే మనకి మన ఇప్పుడు వరకు మాట్లాడిన గురువులందరూ చాలా మంచి మంచి విషయాలు, ఆ విషయాల గురించి అన్ని మనకి విపులంగా కూలంకుషంగా తెలియజేసినారు. వారికి నా ద్వాదశి నమస్కారాలు. ఇప్పుడు ఎరుకోత్పత్తి గురించి, ఎరుకోత్పత్తిని తెలియక సరసిజ గర్భాతులైన చాలా నిడిచో నరుడంత వాడది తెలియరుగుతున్న వట్టి మాట వింతగాక తప్పదు వాణి పోక అరమారలేక సద్గురుమూర్తి చరణ పంకరుహ ద్వయాచన నిరుగాని నరుమాట వింతగాక తప్పదు వాణి పోక. ఎరుక ఉత్పత్తి గురించి నాకు తెలుసు అని కొంతమంది అనేక బాధలు చేస్తూ ఉంటారు. అదంతా అది ఒట్టి మాట. ఎరుకోత్పత్తిని తెలుసుకోవడానికి ఎంతో ఘనులైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులకే సాధ్యం కాలేదు. అలాంటిది ఎరుక విషయాలన్నీ నాకు తెలుసు, నేను మీకు తెలియజేస్తానని ఎవరైనా చెప్తా, ఇవన్నీ ఒట్టి మాటలే. ఎప్పుడు సద్గురుమూర్తిని ఎల్లప్పుడూ తన యొక్క శిరమునందు హృదయ పద్మమునందు వారి యొక్క చరణ ధ్యానం నుంచి గురువు గారి యొక్క మాటలని తెలుసుకున్న వారికే ఈ విషయాలన్నీ అర్థమవుతాయి తప్ప నేను పరిపూర్ణాన్ని తెలియజేస్తాను, ఎరుకను తెలియజేస్తానని ఒట్టి మాటలు చెప్పేవాడి అన్ని ఎవరు వినొద్దనేసి గురువు గారు చెప్తున్నారు. అలాగే ఎరుకోద్భవం ఎట్లని నన్ను శరీరంబగు నారికేల చల్లముటంగి ఎరుపెట్లు పోవు నన్నను తరిమృంగిన వెలగ పండు కరిణిగానే రూటు తిరిగి రాని మరిగింకోటెరుటు తిరిగి రాని కరణింకోటెరుటు పరిపూర్ణమున్నది ఎరుకాట ఎరిగితే ఎరుకే మగ్గులు భస్మాసురుడు నక్కిన నాటి కరణిగానే రూటు తిరిగి రాని కరణింకోటెరుటు. ఈ ఎరుక ఎలా వస్తుందంటే
మనకి కొబ్బరికాయలో నీళ్ళు ఎలా వస్తాయి, మనకు ఆ కాయతో పాటు ఆ నీళ్లు పెరుగుతాయి, అలా తనంతట తానే వస్తూ ఉంటాయి. కానీ అది ఎలా పోతాయంటే ఇప్పుడు ఏనుగా మింగిన వెలగ పండులో గుజ్జ అది ఆ లోపలే హరించిపోయి ఒకటి దళకు మాత్రమే వస్తుంది బయటికి. అది ఎలా సాధ్యమైందంటే అది అలాగే అదే విధంగా మనకి ఈ యొక్క కూడా మనం సద్గురువుని ఆశ్రయించి మనం ఆయన యొక్క భావాలు విన్నట్లయితే మెల్లిమెల్లిగా మనకున్న సర్వభ్రాంతులు తొలగి ఈ ఎరుక లేకుండా మనం కొంచెం తెలుసుకోగలుగుతాం. అలాగే ఇప్పుడు పరిపూర్ణం ఉన్నదని ఎప్పుడైతే ఎరుక తెలుసుకున్నదో అది లేకుండా ఎలా పోతుందంటే, భస్మాసురుడు ఈశ్వరునికి తపస్సు చేసి ఒక వరం కావాలని అడిగాడు. అప్పుడు ఈశ్వరుడు వరం ఇస్తాను కోరుకోమంటే ఏ వరం కావాలని అడిగితే, అయ్యా నేను నా చెయ్యి ఎవరి మీద పెడితే వాళ్ళు భస్మం అయిపోయేలాగా నాకు వరం ప్రసాదించమనేసి అడిగాడు. అప్పుడు ఈశ్వరుడు దయామయుడు కనుక వెనక ముందు ఆలోచించుకుంటా ఇచ్చాను అన్నాడు. అయితే ఇచ్చానన్నా కానీ బాగానే ఉంది, అయితే ఈ వరం పనిచేస్తుందో లేదో చూడాలనేసి నేను ఎత్తున వెళ్తానంటే అప్పుడు ఈశ్వరుడు పంపించుకున్నాడు. ఎక్కడికి పారిపోతూ ఉంటే ఈ అవస్థను కనిపెట్టినటువంటి విష్ణుమూర్తి మోహిని అవతారం మోహినిలాగా తయారయ్యి ఈ భస్మాసురుడు కంటపడి భస్మాసురుడికి ఎదురుపడ్డాడు. ఎదురుపడితే భస్మాసురుడు మోహిని చూసి ఆ అందానికి మోహించబడి మోహిని అంటే పరిగెట్టడం మొదలుపెట్టాడు. అప్పుడు మోహిని కొంత దూరం వెళ్ళిన తర్వాత, సరే నువ్వు నా వెంట వస్తున్నావు కాబట్టి నేను నీకు ఒక పరీక్ష పెడతాను, నువ్వు అలా చేస్తే నువ్వు అప్పుడు నేను నీకు దొరుకుతానని చెప్పంటే, అప్పుడు అయితే ఏంటంటే నేను ఎలా నాట్యం చేస్తున్నానో నువ్వు అలా నాట్యం చేయాలనేసి అడిగి చెప్తారన్నమాట. చెప్తే అప్పుడు ఈ నాట్యం చేస్తూ మోహిని తన శిరం మీద తన చేతిని పెట్టుకుంది. అలాగే ఈ భస్మాసురుడు కూడా తన చెయ్యిని తన శిరం మీద పెట్టుకున్నాడు. పెట్టుకుంటే అప్పుడు భస్మాసురుడు భస్మం అయిపోయాడు. అలాగే ఈ ఎరుక కూడా భస్మం లేకుండా అయిపోతుంది. జై సద్గురు ప్రేమ మహారాజుకి జై. ఈ అవకాశాన్ని కల్పించినటువంటి గురుదేవులు అధ్యక్షుల వారికి నా ద్వాదశి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను.